మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. చదివినటువంటి వాక్య భాగంలో ప్రారంభ వచనము మనం చూసినట్లయితే, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. చాలా సుపరిచితమైనటువంటి లేఖనమే అయినప్పటికీ ప్రభు తెలియచేసినటువంటి విషయం, ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, వాక్యం నానాటికి దినములు గడిచిన, సంవత్సరాలు గడిచిన, ఎన్నాళ్ళు ధ్యానించిన దానిలో ఉన్నటువంటి మాధుర్యం ఎన్నటికీ వన్నె తరగనిది. ఈ వాక్యంలో మనం గ్రహించవలసినటువంటి నేటి దినమున మనకు తెలియచేసినటువంటి వివరణ ఏదనగా, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. జాగ్రత్తగా మనం చూసినట్లయితే ప్రభువునందు మాత్రమే పడే ప్రయాస వ్యర్థము కాదు. లోకములో ఎన్నో ప్రయాసలు ఉంటాయి. మేము కష్టపడి చెమటోర్చి మా సమయాన్ని వెచ్చించి, మా జ్ఞానాన్ని వెచ్చించి పనిచేసామండి, మా జీతంని వాళ్ళు ఇంకా ఇవ్వలేదు అని అంటారు. కొంతమంది మా కష్టార్జితాన్ని పలానా కంపెనీలో, సంస్థలో మేము ఇన్వెస్ట్ చేసాం, పెట్టుబడి పెట్టామండి, మాకు ₹1 ఆదాయం రాలేదు, లాభం రాలేదు, మేము కట్టిన డబ్బులు కూడా తిరిగి మాకు ఇవ్వలేదు, మా ప్రయాస వ్యర్థమైంది అని. కొంతమంది, నేను ఎంతో ట్రైనింగ్ తీసుకొని ఈ క్రీడలో పాల్గొన్నాను, కానీ నేను ఓటమిని చవి చూశాను, నా ప్రయాస వ్యర్థమైపోయింది అని పలు రకాలైనటువంటి సందర్భాల్లో, విభిన్నమైనటువంటి కోణాల్లో ప్రయాస వ్యర్థమవడం అనే సంగతి మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. మన కనులు ఎదుట అనేకమైనటువంటి సాక్ష్యాలు మనకు వినబడుతూనే ఉంటాయి. అయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. దాని అర్థం ప్రభువు నందు అనగా ప్రభు కోసము, ప్రభు చెప్పినది, ప్రభు చెయ్యమన్నది, ప్రభు వాక్యానుసారంగా, ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారంగా చేసేటువంటి పనికి ఎప్పుడు కూడా ప్రతిఫలం నిశ్చయంగా ఉంటుంది. ఆ ప్రయాస వ్యర్థము కానేరదు. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్టయితే ఈ లేఖనం యొక్క భావం మనకి ఇంకొంచెం స్పష్టంగా అర్థమవుతుంది. అది కొలిస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. వాక్యం సెలవిస్తుంది, మీరు మాట చేత గాని క్రియ చేత గాని ఏమి చేసినా ప్రభువుని యేసు క్రీస్తు పేరట తండ్రికి మహిమ కలుగునట్లుగా కృతజ్ఞతతో ప్రభువు పేరట మాత్రమే చేయుడి. ఇంకా చాలా విషయాలను ఇక్కడ తెలియచేస్తాడు భక్తుడు. 16వ వచనం నుండి చూస్తాం, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇంకా మనం చూస్తాం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందుల భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. మనం గమనించినట్లయితే మీరు సంగీతం వాయించిన, పాటలు పాడిన, పాటలు రాసిన, వాక్యాన్ని చెప్పిన, పరిచర్య చేసిన, సత్క్రియలు చేసిన, ఉపకారాలు చేసిన, సహాయార్థాలు చేసిన, ఏ కార్యము చేసిన, పరిచర్య కొరకు గుప్పిలి విప్పిన, మొక్కుబడి చేసుకొని మొక్కుబడులు చెల్లించిన, మీరు కానుకలు ఇచ్చిన, మందిరాలు కట్టించిన, ఎన్ని విధాలుగా మీరు సహాయాలు చేసిన సమస్తమును కూడా దేవుని పేరట మాత్రమే చేయాలి అని వాక్యము తేటగా సెలవిస్తుంది. అట్టి విధమైనటువంటి ప్రయాస నిశ్చయముగా వ్యర్థము కానే కాదు. కొందరు చూస్తూ ఉంటే వారు పడేటువంటి ప్రయాసకు ప్రతిఫలం వారు మాత్రమే పొందుకోవాలని వారి పేరు కనిపించే విధంగా బహాటంగా చూపించుకుంటూ ఉంటారు. ఈ సంఘానికి ధనాన్ని ఇచ్చింది నేనే, ఈ మందిర నిర్మాణానికి కారణము నేనే, ఈ పాటలకి కారణము నేనే, ఈ పాటలు ప్రబలడానికి కారణము నేనే, ఈ ఘనత నాదే, ఈ ఫ్యాన్ నేనే ఇచ్చాను, ఈ లైట్ నేనే ఇచ్చాను, ఈ సభలు నేనే పెట్టించాను, వారికి నేనే భోజనం పెట్టాను, వారికి నేనే వస్త్రాలను ఇచ్చాను, వారికి నేనే నా ఇంట్లో ఆతిథ్యం ఇచ్చానని వారు చేసే ప్రతి పనికి వెనుక వారి పేరుని ఉంచుకుంటారు. మరికొందరు ఇచ్చేటువంటి వస్తువుల మీద, కానుకల మీద, బహుమానాల మీద, దేవుని పరిచర్యకు వాడబడేటువంటి పనిముట్ల మీద వారి పేర్లను వ్రాసి వాటిని దేవునికి అర్పణగా ఇస్తూ ఉంటారు. వాక్యం సెలవిస్తుంది, అది మీ పేరిట మీరు చేస్తున్నారు కాబట్టి మీ ప్రయాస వ్యర్థము కావచ్చు,
రావచ్చు, సాతాను మీ ప్రయాసను దొంగిలించవచ్చు. అయితే నా పేరిట మీరు చేసినట్లయితే మీ ప్రయాసము వ్యర్థము కాదు. నాకు ఒక సహోదరుడు తెలుసు, ఎంతో విలువైనటువంటి మందిరానికి కావలసినటువంటి వస్తువులను ఒక సంఘానికి కొని ఎవ్వరికీ తెలియకుండా ఆ సంఘ కాపర్లను పిలిచి ఇది పరిచర్య నిమిత్తమని మౌనంగా ఆ మందిరంలో పెట్టి మౌనంగా వచ్చివేశారు. దాని అర్థం ప్రభువు పేరిట చేసేటువంటి ప్రయాస వ్యర్థము కాదు. మనము నేనే ఇచ్చాను, నేనే చేశాను అనేటువంటి భావనతో ముందుకు కార్యం జరిగించినట్లయితే ఆ ప్రయాస వ్యర్థము కావచ్చు. మేము ఎన్నో చేశామండి దేవుని కొరకు, మేము ఎన్నో చేశామండి, మేము ఎంతో మందికి ఎన్నో చేశాం, ఎన్నో సహాయాలు చేసాం, ఎంతో మందికి వస్త్రాలు ఇచ్చాం, ఎంతో మందికి భోజనాలు పెట్టాం, ఎన్నో గృహాలు కట్టించాం, ఎంతో మందికి ఆదరణగా మేము ఉన్నాము, మేము ఆశ్రయంగా ఉన్నామని వారు మాటి మాటికి చెప్పుకుంటూ ఉన్నట్లయితే నిశ్చయంగా వారి ప్రయాస వ్యర్థము కావడానికి 99% అవకాశం సాతాను గారు తీసుకుంటాడు. అయితే ప్రభువు పేరిట చేసేటువంటి ప్రతి క్రియ గోప్యముగా, ప్రభువు పేరిట చేసేటువంటి ప్రతి పని గోప్యముగా దేవునికి మాత్రమే మహిమ కలుగునట్లుగా చేస్తారు. వారి ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. చిన్నగా మారుమూల వారి గృహంలో నలుగురు మధ్య పాట పాడేటువంటి వ్యక్తి దేవునికి మహిమ కలిగే విధంగా పాట పాడుతుంటే ప్రభు ఆ వ్యక్తిని అనేక వేల మంది, లక్షల మంది వినేటువంటి స్థాయిలోకి అతన్ని నిలబెట్టి పాటలు పాడిస్తాడు. అది దేవునికి మాత్రం మహిమ కలగాలని హృదయపూర్వకంగా పాడేటువంటి వ్యక్తి. మరియు నేను ఏదేమైనప్పటికీ ఆకలితో ఉన్న వారి యొక్క ఆకలి తీర్చాలి అని ఒకరి ఇద్దరికి ఆహారాన్ని పంచుతూ ఉంటే దేవుని పేరట ప్రభు ఆ వ్యక్తిని కొన్ని వందల మందికి రోజు ఆహారాన్ని పెట్టే స్థాయిలో ఉన్నతమైనటువంటి శిఖరంలో దేవుడు నిలబెడతాడు. అప్పులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించి అనేకులకు ఆహారాన్ని పెట్టేటువంటి పై చేయగా ఉన్నత స్థాయిలో వారిని నిలబెడతాడు. ప్రభు పేరట ప్రభువుకు మాత్రమే మహిమ కలిగే విధంగా ప్రవర్తిస్తే, ఆ క్రియలను జరిగిస్తే ప్రభు యుద్ధ ఆ ప్రయాసకు ప్రతిఫలం ఖచ్చితంగా నిశ్చయంగా ఆయన అనుగ్రహిస్తారు. సంగీతం వాయించిన ఇది నా ప్రభు కొరకే, ఈ మహిమ, ఈ యొక్క నిపుణత, నైపుణ్యము అంతా కూడా ప్రభు ఇచ్చినదే అని ప్రభువుకు మహిమ కలిగినట్లుగా సంగీతం వాయించినట్లయితే ఆ సంగీతాన్ని దేవుడు ఏ విధంగా మలుస్తారంటే సాతాను క్రియలు, చీకటి క్రియలు భయపడి పారిపోయేటువంటి ఆత్మీయ సంగీతంగా మార్చి ఆ సంగీతాన్ని అనేక వేల మంది, లక్షల మంది, కోట్లాది జనులు వినేటువంటి క్రైస్తవ సంగీతం అందించేటువంటి కళాకారుడుగా దేవుడు మారుస్తాడు. కేవలం దేవునికి మహిమ కలిగే విధంగా కార్యాన్ని చేసినట్లయితే, ప్రభు పేరట చేసినట్లయితే, ఇది నా ప్రభు కొరకు నేను ఇస్తున్నటువంటి కానుక, ఇది నా ప్రభు కొరకు నేను ఇస్తున్నటువంటి దశమ భాగం, ఇది నా ప్రభువు నిమిత్తం నేను చేస్తున్నటువంటి పని, ఇది నా ప్రభు మహిమ కొరకు నేను పాడేటువంటి కీర్తన, నేను చేసేటువంటి ప్రార్థన అని గోప్యంగా చేసేటువంటి పనులకు, ప్రభు పేరట చేసేటువంటి పనులకు, క్రియలకు ప్రభువు నిశ్చయంగా బహుమానాన్ని ఇస్తాడు. ఆ ప్రయాసను దేవుడు ఎన్నడూను వ్యర్థము కానివ్వడు. పౌలు భాషలు మాట్లాడినా, భాషలకు అర్థాలు చెప్పగలిగిన, దర్శనములు చూసిన వాటిని గోప్యంగా తనలో తాను దాచుకొని అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఎదుటి వారి యొక్క క్షేమాభివృద్ధి కొరకు వాటిని తెలియచేస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా నేను గొప్ప అనేటువంటి మాట తనకు రాలేదు కనుకే దేవుడు పౌలు యొక్క పరిచర్ని ఎంతో ఆశీర్వదించాడు. తాను 3వ ఆకాశానికి ఎక్కిపోయాడు అన్న సంగతి తనంతట తాను నేను వెళ్ళాను అని చెప్పను కూడా చెప్పలేదు. దాని అర్థం ప్రభు పేరట ఎంత గొప్ప మహిమ ఉన్నప్పటికీ మౌనంగా, గోప్యంగా పదిలపరుచుకున్నాడు. 3వ ఆకాశానికి ఒక వ్యక్తి కొనుపోబడ్డాడు అని చెప్తాడు, కానీ నేను వెళ్ళాను అని తనంతట తాను చెప్పడు. ప్రభు పేరట చేసేటువంటి కార్యాలు ఈ విధంగా ఉంటాయి. యోహాను అంటాడు సువార్త రాస్తూ, ప్రభు రొమ్మున ఆనుకున్న వ్యక్తికి ప్రభు ఇలా సెలవిచ్చాడని. ఆ రొమ్మున ఆనుకున్న వ్యక్తి ఎవరు కాదు, అపోస్తలుడైనటువంటి యోహానే. కానీ నేనే అని ఎక్కడ సువార్తలో రాయుడు. ప్రభు పేరట గోప్యంగా పదిలపరుచుకోవడం, నేను గొప్ప అనేటువంటి మాట, ఆ తలబీర్సుతనము, ఆ చూపులు, ఆ హృదయ ఆలోచన ఎప్పుడైతే వస్తాయో ప్రభు అంటున్నారు ఆ ప్రయాసకు ప్రతిఫలం రాదు. ప్రయాస వ్యర్థము కావడానికి సాతానుగాడికి 100% అవకాశం ఉంది. శరీర సంబంధంగా చూస్తే కొంతమంది ప్రయాసపడి లోక సంబంధంగా ఆశీర్వాదాన్ని చవి చూడొచ్చు, కానీ దేవుని యొద్ద నుండి మాత్రం అట్టి వారికి ఆశీర్వాదము, ప్రతిఫలము రానే రాదు. మేము చేస్తేనే మా వల్ల మాత్రమే ఇది జరుగుద్ది, మేము వస్తున్నాము, దేవళ్ళము, దేవతలము, మా ఇద్దరికి మీరు రండి, మా దగ్గరకు వచ్చి మీ యొక్క స్థితిని మర్చిపోండి అని ఆత్మాభిషేకం లేకుండా, దేవుని పిలుపు లేకుండా, దేవుని దర్శనం లేకుండా, దేవుని చిత్తం ఎరగకుండా, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించకుండా, దేవుని వాక్యాన్ని ఎరగకుండా ప్రయాసపడేటువంటి వారు ఈ లోక సంబంధంగా ధనాన్ని బట్టి, ఖ్యాతిని బట్టి, వైభవాన్ని బట్టి ప్రతిఫలం పొందుతూ ఉండొచ్చు, కానీ దేవుని యొద్ద నుండి మాత్రం అట్టి వారికి ప్రతిఫలము రానే రాదు. ఎవరైతే దేవుని పేరట గోప్యంగా వారి కార్యాలను జరిగిస్తూ ఉంటారో దేవుడు అట్టి వారిని ప్రతిఫలాన్ని ఇచ్చి ఉన్నత శిఖరాలను ఎక్కింపచేస్తాడు. మౌనంగా గొర్రెలు కాచుకుంటూ పాట పాడుకునేటువంటి
దావీదుని ఎత్తైన కొండ మీదకి ఎక్కింపచేసి దయ్యాలు సైతం గడగడ వణికేటువంటి కీర్తనాకారుడిగా, సంగీత కళాకారుడిగా దేవుడు మార్చాడు. తన జిల్లును పాలించే రాజుగా దేవుడు దావీదును నియమించాడు. అతని కీర్తనలను నేటికి మనము ధ్యానించే విధంగా దేవుడు పదిలపరిచి గ్రంథస్థము చేసి కీర్తనల గ్రంథంలో కొన్ని పాటలను జ్ఞాపకార్థంగా దేవుడు ఉంచాడు. మనము దేవుని నిమిత్తం, దేవుని పేరట, దేవుని మహిమ కొరకు చేసేటువంటి ప్రతి పనికి ప్రతిఫలం నిశ్చయంగా ఆయన ఇస్తాడు. ఈయన దేవుని మాటలో ప్రతి వాని హృదయంలో నిరకటి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యమైన ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ పేరిట సమస్త కార్యాలను చేయువారుగా మీరు దీవించండి. సొంత మహిమ కొరకు, వారి స్వఖ్యాతి కొరకు ఏది చేయక నీవు చూస్తున్నావని నీ ఖ్యాతి కొరకు గోప్యంగా చేసి నీ పేరిట జరిగించి నీ ద్వారా ప్రతిఫలమును పొందుకున్న వారుగా ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. భ్రమపరచు చీకటి క్రియల వైపు మనసు భక్తిని మరచగా నీ మీద ఆశ పెట్టుకుని నీ పేరిట సత్యమునకు సాక్షులుగా నిలబడినట్లుగా వారిని దీవించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమాంశాలను తీర్చి నీ రాకడకు రాజ్యములకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.